ఓ మహావృక్షం కింద మరో చెట్టుగా ఎదగడం అనేది చాలా చాలా కష్టమైన పని. అప్పటికే వేళ్ళూనుకుని పోయున్న ఆ చెట్టుని దాటుకుని తాను ఓ వృక్షంగా ఎదగడం అనే ప్రక్రియ అంత సులువుగా పూర్తవ్వదు. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితి ప్రస్తుతం దాదాపు ఇలాగే ఉంది. ఫ్యాన్స్ తో పూజలు అందుకుంటూ క్రికెట్లో డెమి గాడ్ గా ఎదిగిన ధోని ఓ వైపు ఉండడంతో గైక్వాడ్ కెప్టెన్సీ పైనే అందరి చూపులున్నాయి. ఇదే ఇప్పుడు అతడికి చిక్కులు తెచ్చిపెడుతోంది. క్రికెట్ మ్యాచ్ లో ఫలితం ఎలా వచ్చినా దాన్ని ఆయా జట్టు కెప్టెన్లకే ఆపాదిస్తారు. అంటే మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తూ ఉంటాయి. కానీ ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సిఎస్కే గెలిచినప్పుడు ఎంఎస్ ధోనిపై ప్రశంసలు, ఓడినప్పుడు మాత్రం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో సిఎస్కే ఘోర పరాజయం చవిచూసిన తరువాత రుతురాజ్ కెప్టెన్సీపై అందరూ వేలెత్తి చూపారు. చెత్త కెప్టెన్సీ కారణంగానే సిఎస్కే మ్యాచ్ ఓడిపోయింది అంటూ ఫ్యాన్స్ తో పాటు కొందరు మాజీ ఆటగాళ్లు పెదవి విరిచారు. అలాంటి వారికి నవ్జోత్ సింగ్ సిద్ధు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఎల్ఎస్జీ చేతిలో సిఎస్కే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సిద్ధు, అంబటి రాయుడు మధ్య ఓ ఆసక్తికర సంభాషణ సాగింది. చెన్నై ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు పేర్కొన్నాడు. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్ ను మోహరించడంలో విఫలమయ్యాడని, కెప్టెన్ గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడిందని విమర్శించాడు. స్టోయినిస్ విధ్వంసకర మూడ్ లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని చెప్పుకొచ్చాడు. ఇందుకు సిద్ధు బదులిస్తూ చెన్నై గెలిచినప్పుడు ధోనీకి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్ను నిందించడం సమంజసం కాదన్నాడు. గెలిచినప్పుడు ధోనీని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని నొక్కి చెప్పాడు. అంతేకాదు, సిఎస్కే కెప్టెన్సీని ఇంకా ధోనీనే మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. రుతురాజ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు వెనకుండి జట్టుని నడిపిస్తోంది మాత్రం ధోనీనే అని సిద్ధు అభిప్రాయపడ్డాడు.